నెహమ్యా. సో రైడర్ సేవ్ ఫస్ట్ పాయింట్ నెహమ్యా. ఒక పాయింట్ తేవడం జరిగింది. సో ఇప్పుడే చూడాలి, బోనస్ ఈజ్ ఆన్. బోనస్ ఆన్లో ఉంది. ఒకసారి మరి అక్కడ మిస్ డిఫెండ్ చేయడం జరిగింది. డిఫెండర్ ఈజ్ అవుట్. పాయింట్స్ టు నోహన్. సో మరి నెహమ్యా రైడింగ్కి వెళ్ళారు. సో చూడాలి మరి బోనస్ తీసుకొస్తారా లేకుంటే పాయింట్ తీస్తారా అనేది చూడాలి. మీరు చూస్తున్నారు ఇక్కడ క్యాచ్ అనేది మంచి డిఫెండర్. ద పాయింట్స్ గో నోహన్. సో మరొక రైడింగ్కి వచ్చారు. చూడాలి మరి పాయింట్ తీసుకెళ్తారా. ఎస్, అక్కడ హ్యాండ్ టచ్ అండ్ కవరింగ్. బిట్టు వెరీ గుడ్ టచ్, హ్యాండ్ టచ్ అక్కడ. నెహన్యా 1 పాయింట్. సో మరొకసారి రైడింగ్ వచ్చారు. సో అతనే ప్రతిసారి హ్యాండ్ టచ్ అయితే జరిగినట్టు అనిపిస్తుంది. మరి చూడాలి ఎంపై డిసిజన్. అవుట్ అక్కడ. రైడర్ ఈ సేఫ్. నోహన్కి పాయింట్ వచ్చింది. ఇప్పుడు మరి రైడింగ్కి వచ్చారు బిట్టు, అఖిల్. చూడాలి మరి పాయింట్ తీస్తారా లేకుంటే ట్యాకిల్ చేయబడతాడా. ఒకసారి మంచి మిస్ ట్యాకిల్ అక్కడ. మరొకసారి చైన్ ట్యాకిల్ అక్కడ జరిగింది. పాయింట్స్ గో నోహన్. చైన్ ట్యాకిల్, అలాంటి కోఆపరేషన్ ఉండాలి టీంకి. సో మిస్ ట్యాకిల్ అక్కడ. సో పాయింట్స్ నోహన్. మరొక రైడింగ్కి వెళ్తున్నారు చిన్న బిట్టు. సో సోలో ట్యాకిల్ అక్కడ. నోహన్ కి పాయింట్. సో చూడాలి మరి ఈ కోట్ అయితే మరి హ్యాండ్ టచ్ జరిగింది అక్కడ. సో 3 పాయింట్స్. ద కోట్ కంప్లీట్ గా ఖాళీ అయిపోయింది. నోహన్ 10, నెహమియా 2. చాలా వెనుకంజలో ఉన్నారు నెహమియా. చూడాలి మరి ఈ సారి మరి పికప్ అవుతారా చూడాలి. నెహమియా పాయింట్ చేస్తారా లేకుంటే ట్యాకిల్ చేయబడతారా ఒకసారి చూడొచ్చు. వెరీ గుడ్ హ్యాండ్ టచ్ అక్కడ. సో మిడిల్ హ్యాండ్ టచ్ అక్కడ. సో డిఫెండర్ ఇస్ అవుట్. మరి రైడింగ్ వచ్చారు. సో బోనస్ ఈజ్ ఆన్. జూనియర్ కబడ్డీ ఫైనల్ నడుస్తుంది. సో ఇక్కడ మరి లెగ్ తోటి టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో మరి చూడాలి అక్కడ మంచి ట్యాకిల్ అక్కడ. సో రైడర్ ఈజ్ అవుట్. పాయింట్స్ టు గో నెహమ్యా. సో మరి నెహమ్యా మరి హ్యాండ్ టచ్ అయితే జరిగింది. సో మరొక పాయింట్ నెహమ్యా ఖాతాలో. సో ఫైనల్ కబడ్డీ జూనియర్ మ్యాచ్ జరుగుతుంది చాలా రసవత్తరంగా. మరి హ్యాండ్ చాలా లెగ్స్ తోటి సిగ్నల్ అయితే ఇస్తున్నాడు రైడర్. మరి చూడాలి ఎంపైర్ డిసిజన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడొచ్చు. సో ఎలాంటి ఎంటీ రేడ్ జరిగింది ఇక్కడ. నెహమ్యా మళ్ళీ పాయింట్ తెస్తారా అక్కడైతే హ్యాండ్ క్లియర్ టచ్ జరిగింది. సో పాయింట్స్ గో నెహమ్యా. 6-10 నెహమ్యా 6-10 నోహన్. సో చూడొచ్చు 5 minutes హాఫ్ టైంలో ఎంత స్కోర్ చేస్తారో చూడండి ఒకసారి. మంచి కబడ్డీ మ్యాచ్ అక్కడ. సోలో ట్యాకిల్ చేయబడ్డాడు. రైడర్ ఈజ్ అవుట్. మళ్ళీ నెహమ్యా రైడింగ్కి వెళ్తున్నారు. సో మరి చూడాలి ఏ విధమైనటువంటి అలా పుషప్ తోటి హ్యాండ్ టచ్ మరి ప్రయత్నిస్తున్నారు. 1 పాయింట్ నెహమ్యా ఖాతాలోకి. సో మరొక చిన్న బుడ్డోడు చిన్న ఏదేది కూలీగా మరి చేస్తుందా చూద్దాం. కూలీగా ఏం చేస్తుందో ఒకసారి మరి వెయిట్ చేస్తుందా, పాయింట్ చేస్తుందా. ఆయన కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోవాలి. ఇక్కడ చూస్తున్నటువంటి ఆడియన్స్ నేర్చుకోవచ్చు ఆయన ఆట తీరును చూసి. అది మరి పాయింట్ తెస్తాడా అవుట్ అవుతాడా అని తర్వాత విషయం. ఆయన కాన్ఫిడెన్స్ వెరీ గుడ్. సో స్లో, వెరీ గుడ్ ప్లే. సో రైడర్ ఈజ్ అవుట్. 3 పాయింట్స్. నెహమ్యా 11-10 చాలా కవర్ చేశారు నెహమ్యా.
11 నోహాన్ 10 పాయింట్స్ 1 పాయింట్ డిఫరెన్స్ లో ఉన్నారు. నోహాన్ 10 పాయింట్స్. సో ఫస్ట్ హాఫ్ ఈస్ కంప్లీటెడ్. సో 1 పాయింట్స్ డిఫరెన్స్ లో ఉన్నారు. అంత సప్పగా ఆడుతున్నారేమ్రా రసవత్తరమైనటువంటి మ్యాచ్ జరుగుతుంది. కబడ్డీ జూనియర్ ఫైనల్ మ్యాచ్ ఇక్కడ. మాట్లాడుకోరు ఎంత సప్పగా ఉన్నది. ఫైనల్ రవి సార్ సౌత్ ఆఫ్రికా టాకిల్ జరిగింది. అసలైనటువంటి కెప్టెన్ ని అవుట్ చేయడం జరిగింది. సో పాయింట్స్ నోహాన్ కి. మరి ఇప్పుడు చూడాలి, చూడడానికి చాలా హైట్ అయితే ఉంది. మరి చూడాలి హ్యాండ్ టచ్ జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. మరి ఎంబర్ డిసిజన్ ని వావ్. సో ఇక్కడ హ్యాండ్ టచ్ జరిగింది. రేడర్స్ పాయింట్స్ గో నోహాన్. చూడాలి ఇక్కడ అందరూ సార్లు వీక్షిస్తున్నారు జూనియర్ కబడ్డీ మ్యాచ్ ని. చాలా రసవత్తరంగా జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ ఇది. సో ఒకసారి సోలో ట్యాకిల్ చేయబడ్డాడు. రైడర్ ఈస్ అవుట్. సో పాయింట్స్ టు గో నోహాన్. సో ఒక్కరే తన భుజస్కంధాల పైన ఈ మ్యాచ్ ని తీసుకెళ్తున్నారు. ఒకసారి అవుట్ అయితే తమ టీం మొత్తంని అవుట్ కావడం జరిగింది. ఇప్పుడు తమ భుజస్కంధాల పైన మరొక రైడింగ్ కి వచ్చారు అఖిల్. పాయింట్ తెస్తారా? బోనస్ ఇస్ ఆన్. సో హ్యాండ్ టచ్ అనేది చేస్తున్నారు. మరి హ్యాండ్ టచ్ జరిగిందా? క్లియర్ కట్ ఇక్కడ హ్యాండ్ టచ్ జరిగింది. రైడర్ సేఫ్. సో పాయింట్స్ టు గో నెహియా. సో బిగ్ క్లాప్స్ అనేది ఉత్సాహపరచాలి, గేమ్ స్పిరిట్ ని పెంచాలి. సో రైడర్ సేఫ్. పాయింట్స్ టు గో నోహాన్. నెహిమియా 12, నోహాన్ 15 పాయింట్స్. సో వెల్. సో ఇక్కడ రైడర్ సేఫ్, నెహిమియాకి పాయింట్. సో చిన్న స్కోర్ డిఫరెన్స్ లో ఉన్నారు రెండు టీమ్స్ కూడా. గోపాల్ 1 పాయింట్ డిఫరెన్స్ లో ఉన్నారు నోహాన్. సో ఒకసారి చూడండి నోహాన్ లీలో అది టైం ట్యాకిల్ చేయబడ్డాడు. కెప్టెన్ నెహిమియా. పాయింట్ నోహాన్ ఖాతాలోకి. మరి చూడాలి ఎక్సలెంట్ ట్యాకిల్. సో వదలలేరు చిచ్చర పిడుగులు. ఇలాంటి ట్యాకిల్ కావాలి. సో నెహిమియా ఖాతాలో ఒక పాయింట్ వచ్చింది. మరొక రైడింగ్ వచ్చాడు. హ్యాండ్ టచ్ అయితే జరిగింది. సో డిఫెండర్ ఇస్ అవుట్. రైడర్ ఇస్ సేఫ్. నెహిమియా ఖాతాలోకి మరొక పాయింట్ వచ్చింది. మళ్ళీ రైడింగ్ వచ్చారు. చిచ్చర పిడుగు. స్కోర్స్ ఆర్ ఈక్వల్. సో ఇలాంటి మ్యాచ్ అనేది ఎంత రసోత్తరమైనటువంటి మ్యాచ్ జరుగుతుంది. రైడర్ ఇస్ అవుట్. పాయింట్స్ టు గో నెహిమియా టీమ్. చాలా రసవత్తరంగా జూనియర్ మ్యాచ్ చూస్తున్నాం. కబడ్డీ మ్యాచ్ ఇక్కడ. సో రైడర్ ఈజ్ సేఫ్. పాయింట్స్ టు గో నెహిమియా టీమ్. సో మరి చూడాలి బోనస్ ఈజ్ ఆన్. మరి చూడాలి చిచ్చర పిడుగు ఏమైనా తీసుకెళ్తాడా పాయింట్ అనేది వేచి చూడాల్సిందే. సో ఒకసారి బిగ్ క్లాప్స్ అనేది. ఫైనల్ మ్యాచ్ జూనియర్ జరుగుతుంది. సో కోఆపరేట్ గేమ్ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి హ్యాండ్ టచ్ అయితే జరిగినట్టు అనిపిస్తుంది. సో ఓకే. సో పాయింట్ నెహాన్ టీంలోనికి ఒక పాయింట్ వచ్చింది. నెహిమియా రైడింగ్ వచ్చారు. సో కెప్టెన్ సేమ్ అక్కడ ట్యాకిల్ చైన్ ట్యాకిల్ చేయబడ్డాడు. పాయింట్స్ నోహాన్. స్కోర్స్ ఆర్ ఈక్వల్. ఇలాంటి కఠినమైనటువంటి మ్యాచ్లు చూస్తున్నాం మనం. హోరీగా సాగుతున్నాయి. నాకా పాయింట్ నీకా అన్నట్టు. నాకు వస్తుందా నీకు వస్తుందా. ఇక్కడ రైడర్ ఈజ్ సేఫ్. సో లాస్ట్ రైడ్ అని అనౌన్స్ చేశారు ఎంపైర్స్ ఇక్కడ.
మరి చూడాలి, చూసి ఆడుకోవాల్సినటువంటి తప్పిదాలు చేయకూడదు. ఎలాంటి తప్పిదాలు ఎస్కేపింగ్ కి చూశారు కదా, ఇక్కడ టాకిల్ చేయబడ్డారు, చైన్ టాకిల్. రైడర్ ఇస్ అవుట్. మరొకసారి ఇక్కడ చూడండి, సూపర్ టాకిల్, అక్కడ సూపర్ టాకిల్ చేయబడ్డారు. నెహమియా ఖాతాలోకి మరొక పాయింట్. 20-19. 20-19. నోహన్ 20, నెహమియా 19. ఒక్క పాయింట్ డిఫరెన్స్ లో మనకు విజయాన్ని అందించారు. నోహాన్ టీం ఫైనల్ జూనియర్ విన్ అయ్యారు. నోహాన్ టీం కంగ్రాచులేషన్.